అలాగే నాకు లిస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నేను స్టెప్పింగ్కి వెళ్తాను. ఈ స్టెప్పింగ్ ఎలా యూజ్ చేయాలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 2 స్లైసింగ్ ఆపరేటర్స్ యూజ్ చేసి మన స్టెప్ వాల్యూ ఇవ్వాలి. సో నేను నా స్టెప్ వాల్యూ 2 ఇచ్చాను కాబట్టి 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ అంటే 10, 30, 50 ఇలా ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ మనకి ప్రింట్ అవుతుంది. అలాగే ఈ స్టెప్పింగ్ మనం స్టార్టింగ్ ఎండింగ్ ఇండెక్స్ ప్రొవైడ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే నేను స్టార్టింగ్ ఇండెక్స్ 1 ప్రొవైడ్ చేశాను, ఎండింగ్ ఇండెక్స్ 8 ప్రొవైడ్ చేశాను, స్టెప్ వాల్యూ వచ్చేసరికి 2 ప్రొవైడ్ చేశాను. సో 1 అనే ఇండెక్స్ దగ్గర నుంచి ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ అంటిల్ 8th ఇండెక్స్ వరకు మనకి ప్రింట్ అవుతుంది. అంటే 20, 40, 60 ఇలా మనకి లాస్ట్ ఇండెక్స్ 80 వరకు మనకు ప్రింట్ అవుతుంది. మీ లిస్ట్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయడానికి కూడా ఈ స్లైసింగ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ::-1. సో ఈ ఫార్మాట్లో మనం లిస్ట్ని కనుక రిప్రజెంట్ చేసినట్లయితే మన లిస్ట్ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయిపోతుంది.